ఆ వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ఘనుడైనటువంటి మా దేవ, మీ అత్యున్నతమైన నామమునకు వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి మేమందరము చిన్న మందిగా చేరి ఉన్నాం. మాతో మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ బిడ్డలకు కావలసినటువంటి మాటలు మాత్రమే నా ద్వారా విడుదల చేసి మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరిచి మీ ఆత్మ యొక్క ఆధీనంలోనికి తెచ్చుకొని మీ పరిశుద్ధాత్మ యొక్క స్వరమును మేము విని మా నడకను ఆయన యొక్క వాక్యపు వెలుగులో మేము చక్కదిద్దుకున్నటకు అవకాశం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ త్వరలో రానున్న యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము నిర్గమకాండాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. గత కొన్ని నెలలు కూడా ఇశ్రాయేలీయుల యొక్క దాస్యము లేక బానిసత్వము, వారి యొక్క కష్టతరమైనటువంటి పరిస్థితులు, దేవుడు మోషేని పిలిచినటువంటి విధానము, తర్వాత మోషే అహరోనులు ఐగుప్తుకు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి కార్యములు, దేవుడు ఐగుప్తును ఎలాగా తీర్పు తీరుస్తా వచ్చాడో, ఈ విషయాలన్నింటినీ కూడా మనము దేవుని కృపను బట్టి పరిశీలిస్తూ వచ్చాం. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగంలోనికి వస్తున్నాం మనం. 12వ అధ్యాయము 11వ అధ్యాయంలో దేవుడు చివరి శిక్ష లేకపోతే చివరి తెగులు గురించి మోషే అహరోనులకి బయలుపరిచాడు. కాబట్టి 11వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగల విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాక్షోభ పుట్టును, అట్టి ఘోష మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అటిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలులో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు అని మోషే ఫరోతో చెప్పాడు. కాబట్టి ఆఖరి తీర్పు విడుదల చేయబడింది. తీర్పు ఇంకా జరగలేదు, కానీ ఆఖరి తీర్పు ఏంటో దేవుడు ఫరోకి బయలుపరిచాడు మోషేను బట్టి. తాను సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి తన యొక్క కుటుంబంలో తనకి పుట్టినటువంటి తొలిచూలు బిడ్డ దగ్గర నుంచి తిరగటి విసిరేటువంటి దాసి యొక్క తొలిచూలు పిల్ల వరకు, అంతేకాకుండా జంతువుల యొక్క తొలిచూలు పిల్లలు కూడా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా సరే, ఎవరు తొలిచూలో అన్నది ఎవరు పసిగట్టలేకపోయినా సరే దేవునికి తెలుసు. కాబట్టి ఈ జ్యేష్ఠ పుత్రులందరూ కూడా మరణిస్తారు అన్నటువంటి ఒక కఠినమైనటువంటి తీర్పు ఐగుప్తు మీదకి విడుదల చేయబడింది. దేవుడు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు ఫరోకి తన యొక్క మనస్సు మార్చుకోవడానికి, లేక ఐగుప్తీయులకి కూడా దేవుడు సమయం ఇచ్చాడు. తద్వారా వారన్నా తమ మనస్సులు మార్చుకొని తమ నాయకుడైనటువంటి ఫరో ఒకవేళ ఆయనను విశ్వసించకపోయినా కనీసము సామాన్య ప్రజలైనా ఆయనను విశ్వసిస్తారేమో అన్నటువంటి ఆలోచనతోటి దేవుడు కొంచెం సమయం ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ తెగులు వచ్చేయలేదు. కాబట్టి 12వ అధ్యాయంలో ఈ తెగులు నుంచి తప్పించుకునేటువంటి ఒక విధానాన్ని దేవుడు పెడతా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఐగుప్తీయుల క్రింద దశాబ్దాలు బానిసత్వంలో నలిగిపోయినటువంటి ఇశ్రాయేలీయులకి ఇప్పుడు విడుదల దగ్గరైందనమాట. చాలా సమీపంగా ఉన్నారు విడుదలకి. ఆ రోజులలో వారు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే కఠినమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు కాబట్టి భర్తలు భార్యల దగ్గర నుంచి దూరంగా ఉన్నారు, పిల్లల దగ్గర నుంచి దూరంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పట్టణాలు కట్టేటువంటి పనిలో వారు ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. కాబట్టి సంతోషముతో సంబరాలు జరుపుకునేటువంటి ఒక సంఘటనే లేకపోతే ఒక అవకాశమే వారి దగ్గర లేదనమాట.
కాబట్టి దెర్ వాజ్ నో ఫెస్టివల్ దట్ వాజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీల మధ్యలో వారు ఏ పండుగని గాని, లేకపోతే పుట్టినరోజుని గాని, లేకపోతే ఏదో ఒక దినాన్ని, ఒక ఈ పలానా దినము అని మెమోరియల్‌గా జ్ఞాపకార్థంగా జరిగించుకోవడానికి, సంబరపడడానికి ఏమి లేవు. సంతోషం అన్నది వారిని దాటిపోయి ఉన్నదనమాట ఈ దినాల్లో వారి బానిసత్వాన్ని బట్టి. ఇప్పుడు 12వ అధ్యాయంలో రాబోయేటువంటి ఈ పస్కా దీనంతటిని కూడా మార్చబోతా ఉన్నది. ద పాసోవర్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద వే ఇన్ విచ్ ఇజ్రాయెల్ లుక్స్ ఎట్ ఇట్‌సెల్ఫ్. కాబట్టి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ఇక్కడ పెడతా ఉన్నాడు. 12వ అధ్యాయంలో దేవుడు చూపిస్తున్నటువంటి ఈ విషయాలు పాత నిబంధన అంతా, క్రొత్త నిబంధనలో కూడా దీని యొక్క ఛాయలు, దీని యొక్క చర్చలు, దీని గురించినటువంటి నమూనాలు మనకి కనిపిస్తానే ఉంటాయి. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి సంఘటన, ప్రాముఖ్యమైనటువంటి ఘటన ఇది. మనం అర్థం చేసుకోవడానికి ఇందులో ఎంతో ఉన్నది. మీరు ఎన్ని కోణాల నుంచి దీనిని చూడగలరంటే, వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు నేనే దీనిలో ఉన్నటువంటి ఆ రిచ్‌నెస్‌ని చూసి నేనే చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పార్ట్స్ ఆఫ్ ఎక్సోడస్ ఇది మనకి ఈ 12వ అధ్యాయం. మొట్టమొదటిగా చూస్తే దేవుడు 2వ వచనంలో ఏమంటున్నాడో చెప్పండి చూద్దాం. లేదా మొదటి వచనం నుంచి చదువుదాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. 12వ అధ్యాయం మొదటి వచనం. 2వ వచనంలో ఇలా అంటున్నాడు. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని అంటున్నాడనమాట. దీనిని ఐఎమ్ కాలింగ్ దిస్ ద రీడెఫినిషన్. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక నూతనమైనటువంటి క్యాలెండర్‌ని వాళ్ళకి ఇస్తున్నాడనమాట. ఐగుప్తీయులు ఈ మాటని మీరు అర్థం చేసుకోవాలంటే, రెండో వచనాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, ఐగుప్తీయుల యొక్క క్యాలెండర్‌ని మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో కూడా సివిల్ క్యాలెండర్ అని ఒకటుంటది. రిలీజియస్ క్యాలెండర్ అని ఒకటుంటది కదా! సివిల్ క్యాలెండర్ అంటే మనమందరము కూడా పాటించేటువంటి నెల. జనవరి అని అంటాం, ఫిబ్రవరి అని అంటాం, మార్చ్ అని అంటాం, ఏప్రిల్ అని అంటాం. ఇప్పుడు మనం అక్టోబర్‌లో ఉన్నాం. వచ్చే నెల నవంబరు. డిసెంబర్ కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నాం. ఎందుకంటే క్రిస్మస్ ఉంటది. నూతన సంవత్సరం కోసం సిద్ధపడతా ఉంటాం. కాబట్టి ఇలాగా మనం ఒక్కొక్క నెలని మనం రకరకాల పేరులతో పిలుస్తాం. కానీ జాన్యువరి టు డిసెంబర్ ఇది సివిల్ క్యాలెండర్. ప్రపంచమంతా ఫాలో అయ్యేటువంటి క్యాలెండర్ ఇది సివిల్ క్యాలెండర్. సూర్యుడి యొక్క సూర్యుడి మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి రోజులను పట్టుకొని 365 రోజుల 1/4 డే కదా! 365 1/4 డేస్ భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే టైం. కాబట్టి ఒక ఆ యొక్క ఆహ్, ఒకసారి భూమి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఆ యొక్క టైంని తీసుకొని దానిని సంవత్సరంగా పెట్టారు మన యొక్క పూర్వీకులు. 365 రోజులు ఉంటాయి మనకి. లీప్ సంవత్సరంలో ఒక రోజు ఎక్స్‌ట్రాగా మనకి కనిపిస్తా ఉంటది. ఇదంతా కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి విషయాలు. అయితే మనకి రిలిజియస్ క్యాలెండర్ కూడా ఒకటుంటుంది. అంటే ఉదాహరణకి ప్రతి రాష్ట్రంలోనూ ఒక క్రొత్త సంవత్సరం వస్తా ఉంటది. ప్రతి ప్రతి రాష్ట్రానికి ఒక డిఫరెంట్ క్యాలెండర్ ఉంది. తెలుగు క్యాలెండర్ అని పిలుస్తా ఉంటారనమాట. తెలుగు క్యాలెండర్ అంటే తెలుగులో ఉన్నటువంటి నెలలు వేరే వేరేగా కనిపిస్తా ఉంటాయి మనకి. రకరకాలైనటువంటి నెలల పేర్లుంటాయి. నాకు తెలియవవి. కానీ వేరే రకాలైనటువంటి క్యాలెండర్‌లు ఉన్నాయన్నమాట ప్రపంచంలో. ఒకటి సివిల్ క్యాలెండర్, ఒకటి పండుగలను ఆచరించడం కోసమని వాడేటువంటి క్యాలెండర్ అన్నమాట. కాబట్టి ఈ 2 రకాల క్యాలెండర్స్ ఐగుప్తు దేశంలో కూడా ఇలాంటివి వాడుకలో ఉన్నాయి. ఇది మనం క్రీస్తుకి పూర్వం 1400 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి విషయాలను మనం చదువుతా ఉన్నప్పటికీ ఇప్పుడు నిర్గమకాండంలో దీని నుంచి 1000 సంవత్సరాల క్రితమే, 1200 సంవత్సరాల క్రితమే అంటే క్రీస్తు పూర్వం సుమారుగా 2500, 2600 సంవత్సరాలకే ఐగుప్తీయులు సూర్యుని యొక్క క్యాలెండర్‌ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారనమాట. ది ఈజిప్షియన్ క్యాలెండర్ వాస్ ఆల్సో ఎ సోలార్ క్యాలెండర్. చరిత్ర మనకి చెప్తా ఉందన్నమాట. అంటే వాళ్ళ రోజులు కూడా వాళ్ళ సివిల్ క్యాలెండర్ కూడా 365 రోజులనమాట మనలాగే. వాళ్ళ సివిల్ క్యాలెండర్ కూడా. కాబట్టి మనుష్యులందరూ కూడా వాళ్ళలో పాటించేటువంటి క్యాలెండర్ ఏంటి అంటే మనలాగే వాళ్ళు కూడా 365 రోజులు ఉన్నటువంటి క్యాలెండర్‌ని పాటిస్తా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ నెల మన జాన్యువరి కాదు. మన క్యాలెండర్‌లో గనక వాళ్ళ క్యాలెండర్‌ని మారిస్తే 365 రోజులే కాబట్టి కంపేర్ చేసుకొని మారిస్తే వాళ్ళకి మనం జనవరిని సంవత్సరానికి ప్రారంభం అని ఎలా అంటున్నామో ఐగుప్తీయులకి జూలై నెల ప్రారంభం అనమాట. జూలై నెల సుమారుగా 15, 16 తారీఖుల్లో వాళ్ళ యొక్క సంవత్సరం ప్రారంభమవుతది. మన క్యాలెండర్‌లోకి మనం గనక మార్చుకుంటే. ఎందుకు వాళ్ళు జూలై నెలలో పెట్టుకున్నారు అని గనక ఆలోచిస్తే, ఒక నక్షత్రం ఉందన్నమాట. సిరియస్ అనేటువంటి ఒక నక్షత్రం. SIRIUS అన్నటువంటిది
దాని యొక్క స్పెల్లింగ్. కాబట్టి ఈ నక్షత్రము ఎప్పుడైతే ఆకాశంలో చాలా నెలలు కనిపించక మారిపోయిన తర్వాత, ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఉదయిస్తాదో ఆకాశంలో, ఆ దినాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతదనమాట. ఈ నక్షత్రం సిరియస్ అనేటువంటి ఈ నక్షత్రం అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఇష్టం ఉందనమాట. ఎందుకంటే వాళ్ళు ఇది తమ యొక్క ఇష్ట దేవత అయినటువంటి ఐసిస్ అనేటువంటి ఒక దేవత యొక్క నక్షత్రంగా దీనిని భావిస్తా ఉండేవాళ్ళు. ఆమెకి గుర్తుగా ఈ నక్షత్రం ఆమెకి సంబంధించినది. ఈ నక్షత్రం ఉదయించినప్పుడు వాళ్ళ కంటికి కనిపించినప్పుడు ఆమె ఏదో చేయబోతా ఉన్నది అన్నటువంటి ఆశ వారిలో కలుగుతా ఉండేదనమాట. ఈనాటికి కూడా ఈ సిరియస్ అనేటువంటి నక్షత్రం ఇట్ ఈస్ ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద నైట్ స్కై. మీరు రాత్రిపూట మీరు చూసారంటే మీకు కనిపించేటువంటి నక్షత్రాల్లో కల్లా అతి బ్రైట్‌గా కనిపించేది, బాగా కనిపించేటువంటి ఈ నక్షత్రం సిరియస్ నక్షత్రం అనమాట. కాబట్టి ఈ సిరియస్ నక్షత్రము కొన్ని నెలలు కనిపించదు ప్రజలకి. మామూలుగా మనం చూస్తా ఉంటే ఆ దినాల్లో టెలిస్కోపులు లేవు. కాబట్టి మామూలుగా మనం చూస్తా ఉన్నప్పుడు, ఆకాశం వైపు చూస్తా ఉన్నప్పుడు ఈ కొన్ని నెలలు మాయమైపోద్దనమాట. అకస్మాత్తుగా ఒకరోజు, ఏదో ఒక రోజు జూలై నెలలో ప్రత్యేకించి ఒకరోజు అది తెల్లవారుతుండగా మొట్టమొదటిసారి కనిపిస్తదనమాట. మొట్టమొదటిసారి కనిపిస్తది. తెల్లవారుతుండే ఇంకా చీకటిగానే ఉంది. సూర్యుడు కూడా అలా జస్ట్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదనమాట. కానీ బ్రేకింగ్ డౌన్ అని అంటాం కదా! జస్ట్ వెలుతురొస్తా ఉందనమాట. సూర్యుడు కూడా కంప్లీట్‌గా కనిపించట్లే. అలాంటి సమయంలో ఈ నక్షత్రం అకస్మాత్తుగా ఒకసారి కనిపిస్తది. వెంటనే సూర్యుడు యొక్క కాంతి బాగా వచ్చేసరికి అది మాయమైపోద్ది కూడా. ఆ రోజు వీళ్ళు ప్రత్యేకించి మొట్టమొదటి రోజుగా సంవత్సరానికి పాటిస్తా ఉండేవాళ్ళు. దీనిని ఇంగ్లీష్ భాషలో హెలియకల్ రైజింగ్ ఆఫ్ సిరియస్ అని పిలుస్తారనమాట. ఈ యొక్క దీన్ని. ఎందుకు వాళ్ళు దానిని నూతన సంవత్సరంగా భావించేవాళ్ళు అంటే, ఎప్పుడైతే ఈ నక్షత్రం పైకి ఉదయిస్తా ఉండేదో, అదే టైంలో సుమారుగా ఆ 2, 3 రోజుల వ్యవధిలో నైలు నదికి వరదలొచ్చేవి. గతంలో నేను మీకు చెప్పా. నైలు నదికి వరదలు రావడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం వాళ్ళకి. జూలైలో తీవ్రమైనటువంటి వర్షాలు పడిన తర్వాత నైలు నదికి వరదలు మొదలయ్యేవన్నమాట. ఐగుప్తు దేశం అంతా నైలు నది పారట్లే. ఒక మూలకి ఐగుప్తు దేశంలో ఒక మూలకి నైలు నది పారుతా ఉంటది. కాబట్టి నైలు నదికి వరద వచ్చినప్పుడు ఏం చేస్తదంటే, ఆ నది యొక్క వరద, ఆ ప్రవాహము ఊర్లలోకి వచ్చినప్పుడు, దేశాన్ని నింపుతా ఉన్నప్పుడు అదేం చేస్తదంటే, దానితో పాటు ఆ మట్టిని, ఆ బురదని తీసుకొని వెళ్లి, సెడిమెంట్ అంతటిని తీసుకొని వెళ్లి రకరకాల ఊర్లలో డంప్ చేసేస్తదనమాట. రకరకాల ప్రాంతాల్లో దాన్ని డంప్ చేసేస్తది మట్టంతటిని తీసుకెళ్ళి. వరద తగ్గిపోయిన తర్వాత మీరు చూసారంటే మొత్తం రోడ్లన్నీ మట్టి మట్టిగా, బురదగా ఉంటాయి కదా! అలాగే నైలు నది ఇంకా బలమైనటువంటి నది కాబట్టి అది ప్రవహించేసిన తర్వాత, పరవళ్ళు తొక్కేసిన తర్వాత, వరదని తీసుకొనొచ్చిన తర్వాత ఊర్లన్నీ కూడా మట్టితో నిండిపోయేవన్నమాట. అంతేకాకుండా ఖాళీగా ఎండకి ఎండిపోయినటువంటి చెరువులు అవన్నీ కూడా ఇప్పుడు నైలు నది యొక్క నీటితోటి మునిగిపోయేవన్నమాట. నిండిపోయేవన్నమాట. కాబట్టి ఈ చెరువుల్లో నీరు వరద పోయినంత మాత్రాన పోదు. ఎందుకంటే అవి ఫిల్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నైలు నది ఐగుప్తును ముంచుతాదో వెంటనే అక్కడ ఇరిగేషన్ చేయడానికి, వ్యవసాయం చేయడానికి మంచి సమయం అనమాట అది. అందుకనే ప్రజలందరూ కూడా నైలు నది యొక్క వరద కోసం చూస్తా ఉండేవాళ్ళు. ఈ దినాలలో అంటే మనకి వరద అంటే భయం. కానీ లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో లోపల ఉన్నటువంటి ప్రజలకు వ్యవసాయం చేసే అవకాశం లేదనమాట. కాబట్టి నైలు నది యొక్క ప్రవాహాన్ని, వరదని వాళ్ళు ఎలా భావించారంటే ఐగుప్తుకు జీవం ఇచ్చేటువంటి దానిగా భావించేవారు. అది ఐసిస్ యొక్క ఈ నక్షత్రం, వాళ్ళ దృష్టిలో ఐసిస్ యొక్క ఈ నక్షత్రం కనబడిన వెంటనే జరుగుతా ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకునేవారంటే ఐసిస్ అనేటువంటి దేవత యొక్క అనుగ్రహం వలన ఇదంతా జరుగుతా ఉన్నది అని చెప్పి ఒక నూతన ప్రారంభంగా వారు దాన్ని గమనించి వారు దానిని బట్టి వాళ్ళ యొక్క క్రొత్త సంవత్సరాన్ని డిసైడ్ చేసుకున్నారనమాట. కాబట్టి ఐగుప్తీయుల యొక్క క్రొత్త సంవత్సరం, ఐగుప్తీయుల యొక్క సంవత్సర ప్రారంభం మన క్యాలెండర్‌లో అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. అది జూలై 15, 16 ఆ నెలలో ఆ రోజులలో ప్రారంభమవుతది. ఈ క్యాలెండర్ అన్నటువంటిది అన్య దేవతలను ఆధారం చేసుకొని తయారు చేయబడినటువంటి క్యాలెండర్ అన్నమాట. అన్య విషయాలను, అన్య పద్ధతులను ఫాలో అవుతూ చేసినటువంటి క్యాలెండర్. ఇందాక నేను 365 రోజులు ఉన్నాయి కదా ఐగుప్తీయుల యొక్క క్యాలెండర్‌లో. కానీ వాళ్ళ యొక్క నెలలు గనక మీరు చూసుకుంటే ప్రతి నెలకి 30 రోజులే. 12 నెలలు 30 రోజులు. అంటే 360 రోజులే వారి యొక్క నెలలలో. మరి ఎక్స్‌ట్రా 5 రోజులు వచ్చాయి కదా! కాబట్టి చివరిలో సంవత్సరం చివరిలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎక్స్‌ట్రా 5 రోజులు కూడా ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి దేవత యొక్క పుట్టినరోజుగా జరుపుకునేవాళ్ళనమాట.
ఒక రోజేమో వసైరిస్ పుట్టినరోజుగా, ఒక రోజేమో ఐసిస్ పుట్టినరోజుగా, ఒక రోజేమో సెత్, ఒక రోజేమో నెఫ్తిస్, ఒక రోజేమో హారస్ అనేటువంటి ఈ 5 దేవతల యొక్క పుట్టినరోజులు ఈ 5 రోజులకి వారు కేటాయించి పండుగలు జరుపుకునేవాళ్ళనమాట. కాబట్టి ఈ క్యాలెండర్‌ని మీరు చూస్తా ఉంటే, ఐగుప్తీయుల యొక్క క్యాలెండర్‌ని మీరు చూస్తా ఉంటే, దాని యొక్క ప్రారంభం నుంచి అంతము దాకా అన్య దేవతలను విగ్రహార్పితమైనటువంటి పనులను చేసేటువంటి ఆహ్, ఆ యొక్క ఆచారాలకు అది ఒక నమూనాగా కనిపిస్తా ఉందన్నమాట. దేర్‌ఫోర్ గాడ్ నీడెడ్ టు రీడిఫైన్ ద టైమ్ ఫర్ ది ఇజ్రాయెలైట్స్. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు సమయాన్ని, క్యాలెండర్‌ని మార్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడిందనమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, విగ్రహారాధనకి సంబంధించినటువంటి ఆ యొక్క దృష్టిలో నుంచి బయటికి రండి అని చెప్తూ రెండవ వచనంలో అంటున్నాడు, ఈ నెల మీకు మొదటవుతది. దిస్ మంత్ విల్ బి యువర్ ఫస్ట్ మంత్ అని అంటున్నాడు అనమాట దేవుడు. కాబట్టి ఈ నూతనమైనటువంటి ప్రారంభము, మీరు విమోచింపబడబోయేటువంటి ఈ సంవత్సరము, ఇది మీకు ప్రారంభమైనటువంటి దినము, ఇది మీకు ప్రారంభమైనటువంటి నెల అని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము మొదటి వచనము చూడండి ఒకసారి, ఎవరైనా సరే. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము మొదటి వచనము. ఎవరైనా ఒకవేళ నాకన్నా ముందు తీయగలిగితే చదవండి. అబీలు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీలు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. కాబట్టి అక్కడ మీరు గమనించారంటే, ఇక్కడ దేవుడు కారణం చెప్తున్నాడు. ఎందుకు ఈ నెలని మీరు ఆచరించాలి అని చెప్తున్నాడంటే, రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించాడు. కాబట్టి మీరు పస్కా పండుగ ఆచరించాలి అంటూ అబీబు నెలను కూడా ఆచరించమని అంటున్నాడు కదా. అబ్జర్వ్ ద మంత్ ఆఫ్ అబీబ్ అని అంటాడు అనమాట ఇంగ్లీష్లో. నెలని ఆచరించడం ఏంటి, పండుగ ఆచరించడం అంటే తెలుసు మనకి. ఒక వారము పులియన రొట్టెల పండుగ ఒక వారం రోజులు జరుగుతుంది అంటే దాని గురించి కూడా ఆచరించడం అంటే ఆ వారం రోజులు ఆచరించాలి తెలుసు. కానీ ఒబ్జర్వ్ ద మంత్ అంటే ఏంటి, అబీబు నెలని ఆచరించడం అంటే ఏంటి? కాబట్టి జూయిష్ రబాయిలు, యూదులు దీనిని పరిగణిస్తా ఉన్నప్పుడు, ఈ వచనాన్ని గమనిస్తా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, ఈ అబీబు నెల అన్నటువంటిది ఇది నూతన న్యూ మూన్‌తో పుడతది కాబట్టి, ఈ న్యూ పౌర్ణమితో పుడతది కాబట్టి, లేపోతే అమావాస్య అయిపోయినప్పుడు దాంతో పుడతది కాబట్టి, న్యూ మూన్ తోటి. కాబట్టి ఆ టైంని ఆచరించమంటున్నాడనమాట. లేకపోతే దాన్ని గమనించమని అంటున్నాడనమాట. ఏ టైంలో మీరు కరెక్ట్‌గా ఫస్ట్‌ను మొదలుపెట్టాలో మీరు గమనించండి, మీరు ఆలోచించండి, మీరు క్యాలెండర్‌ని జాగ్రత్తగా చూడండి అని జూయిష్ రబాయిలు అర్థం చేసుకున్నారు. క్రైస్తవులు మాథ్యూ హెన్రీ, జాన్ కాల్విన్ ఇలాంటి కామెంటేటర్స్ వాళ్ళు నిర్గమకాండం గురించి రాస్తా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, ఈ నెలలో జరగబోయేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ఈ నెలలో దేవుడు ఏం చేశాడో వాటన్నిటిని గుర్తుంచుకోండి అని దేవుడు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ నెలని శ్రేష్టంగా, ప్రత్యేకంగా భావించండి అని దేవుడు చెప్తున్నాడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు అన్నమాట. అది ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల ప్రత్యేకమైనది, ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ స్పెషల్ అన్నటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు వాళ్ళకి ఈ నెలని ప్రత్యేకంగా ఆచరించమని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చినటువంటి నెల కాబట్టి అది ప్రత్యేకమైనదిగా మనం ఆచరించాలి. మరి ఏంటి దేవుడు చెప్తున్నటువంటి విషయం, వై ఇస్ గాడ్ డూయింగ్ దిస్ అని అంటే, చాలాసార్లు మనము పాపం గురించి ఆలోచిస్తున్నప్పుడు, లేకపోతే మారు మనస్సు గురించి ఆలోచిస్తున్నప్పుడు, మన జీవితము గతంలో ఉన్నటువంటి జీవితానికి వ్యత్యాసంగా, తేడాగా ఉండాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, పెద్ద పెద్ద పాపాల గురించి ఆలోచిస్తాం. విగ్రహారాధన గురించి ఆలోచిస్తాం. లేకపోతే ఇంకేదో మోసం చేయడం గురించి ఆలోచిస్తాం. లేకపోతే ఏ త్రాగడమో, లేకపోతే ఇంకేదో తప్పు చేయడమో, లేకపోతే నరహత్యో, వ్యభిచారమో, లేకపోతే ఇలాంటివేంటో మనం ఆలోచిస్తా ఉంటాం. కానీ కొన్ని సార్లు చాలా సింపుల్‌గా మనకి కనిపించనటువంటి కొన్ని లక్షణాలుంటాయి చూసారా? హ్యాబిట్స్, అలవాట్లు. అవి మన పాత పరిస్థితుల్లో నుంచి ఇప్పటికి ఆ హ్యాబిట్స్ వచ్చేస్తా ఉన్నాయనుకోండి మనకి. వాటిని మనం గమనించలేదనుకోండి, కొన్ని సార్లు అవి మనల్ని పాపంలోకి తీసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇక్కడ సింపుల్ మ్యాటర్ ఏంటంటే క్యాలెండర్ మ్యాటర్. 365 రోజులున్నాయి. 360 రోజులే క్యాలెండర్‌లో డిపిక్ట్ చేయబడతా ఉన్నాయి. ఎందుకు మిగతా 5 రోజులు ఒక్కొక్క దేవతకిచ్చారు. ఆ సేమ్ క్యాలెండర్‌ని గనుక ఒకవేళ ఇశ్రాయేలీయులు వాడడం మొదలుపెడితే,
వాళ్ళు కూడా ఈ 5 రోజుల్ని ఆ దేవతలకి సంబంధించినటువంటి రోజులుగా పరిగణించాలి కదా! ఈ 5 రోజుల్ని ఎలాగా క్లాసిఫై చేస్తారు లేకపోతే? వాళ్ళు కూడా సంవత్సర ప్రారంభము ఐసిస్ యొక్క నక్షత్రాన్ని చూసి ప్రారంభించాలి కదా! లేకపోతే వాళ్ళకెలా తెలుస్తది ఇది సంవత్సర ప్రారంభం అని చెప్పి? ఈ విషయాల్ని మీరు ఆలోచిస్తా ఉన్నప్పుడు, దేవుడు వాళ్ళకేం చెప్తున్నాడంటే, ఈ సృష్టిని చూసి గాని, ఒక బొమ్మను చూసి గాని, మీరు లేకపోతే ఇలాంటి పద్ధతులు ఏయో మీరు నిజంగా విగ్రహారాధన చెయ్యకపోవచ్చు. కానీ, దాని తాలూకా ఛాయలు కొన్ని మిగిలిపోయి ఉండొచ్చు. మన యొక్క జీవితాల్లో. కొన్ని కొన్ని సార్లు కొన్ని బలహీనతలు మనల్ని కంటిన్యూ చేస్తా, వెంటాడుతా వస్తూ ఉంటాయన్నమాట. కొంతమందికి అతిగా టీవీ చూసే అలవాటు ఉండొచ్చు. మారుమనసు పొందక మునుపు. మారుమనసు పొందిన తర్వాత అన్నీ మానేసాం. కానీ ఆ ఒక్క అలవాటు మానలే. మనకేమో అది పాపం అనిపించట్లే. కానీ కొంతకాలం అయిన తర్వాత బహుశా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దొంగిలించేటువంటి ఒక పాపంగా ఆ టీవీ మన మన జీవితంలో మారుతదేమో. కొంతమందికి చిన్న చిన్న విషయాలు తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పే అలవాటుంటది. అన్ని విషయాలు వాళ్ళు మానుకుంటారు గానీ, ఈ చిన్న పాపాన్ని వాళ్ళు మానుకోలేరనమాట. అలవాటయిపోయిందనమాట. వాళ్ళ దృష్టిలో అది పాపం అని కూడా అనిపించదు కొన్నిసార్లు. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి చిన్న చిన్నవి కనిపిస్తా ఉంటాయన్నమాట. చిన్ని చిన్ని విషయాలన్నమాట. నమ్మకంగా లేకపోవడం, టైంకి వెళ్ళకపోవడం, ఒక మంచి చక్కటి జీవిత శైలి లేకపోవడం. ఇలాంటివి పాపాలు కాకపోవచ్చు. డెఫినిట్‌గా చెప్పడం కోసమని. కానీ ఇలాంటి బిహేవియర్ మనకున్నప్పుడు అవి రేపొద్దున్న పాపాలకి దారి తీసే ఆస్కారం ఉంటదనమాట. కాబట్టి ప్రియులారా, పాపాల గురించి మాత్రమే మనం ధ్యాసలో పెట్టుకోకూడదు. ఆ పాపాన్ని ఏది భవిష్యత్తులో మనకి ఏది ఇండ్యూస్ చేయగలదో దానిని కూడా మనం మనసులో పెట్టుకోవాలి సుమి. కాబట్టి మన ప్రాక్టీసెస్‌ని మనం ఆలోచించుకోవాలి. మన హాబిట్స్‌ని మనం ఆలోచించుకోవాలి. మనం ఏ పద్ధతులు కలిగి ఉన్నామో వాటిని మనం ఆలోచించుకోవాలి. కేవలం ఒక పాపం గురించి మాత్రమే ఆలోచించకుండా, రేపొద్దున్న పడిపోయేటువంటి పరిస్థితులు మనకి రాకూడదనమాట. దేవుడు అందుకనే వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే, రేపొద్దున్న ఎక్కడ వీళ్ళు నక్షత్రాలు చూడడం మొదలుపెడతారో, రేపొద్దున్న ఎక్కడ ఈ దేవతలేంటి అని ఆలోచించడం మొదలుపెడతారో, అన్న కారణాన దేవుడు ఏం చేశాడంటే, ఆ మొత్తం హిస్టరీని వాళ్ళ యొక్క జీవితాల్లోంచి డిలీట్ చేసేస్తున్నాడనమాట. క్రొత్త క్యాలెండర్‌ని పెడుతూ. కాబట్టి ఒక నూతన ప్రారంభంగా ఈ నెల మనకి కనిపిస్తా ఉందన్నమాట. యెహెజ్కేలు 45వ అధ్యాయము 18వ వచనం గూడా ఒకసారి చూడండి. యెహెజ్కేలు 45వ అధ్యాయము 18వ వచనం. అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడిని తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి అర్పింపవలెను అని అంటాడు. ఫస్ట్ మంత్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ద మంత్, అంటే మొదటి రోజే మన క్యాలెండర్లో జనవరి 1 లాగా అనమాట. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, యెహెజ్కేలు టైంలో దేవాలయం నాశనం అయిపోయింది. నెబుకద్నెజరు దాన్ని కూల్చేశాడు. కానీ భవిష్యత్తులో ప్రవచనార్థకంగా చెప్తా ఉన్నాడనమాట దేవుడు. భవిష్యత్తులో మీకు మరలా దేవాలయం కట్టినప్పుడు మీరేం చేయాలంటే, మొదటి నెల మొదటి దినాన్న మీరు ఆ దేవాలయం నిమిత్తం, పరిశుద్ధ స్థలం నిమిత్తం పాప పరిహారార్థ బలి అర్పించండి. అంటే ఆ దేవాలయాన్ని పరిశుద్ధపరచండి అని అంటున్నాడనమాట. కాబట్టి పరిశుద్ధపరిచి ఒక నూతనమైనటువంటి ప్రారంభంతో మనము సంవత్సరాన్ని ప్రారంభించాలి అన్నటువంటి ఇండికేషన్ దేవుడు అక్కడ ఇస్తున్నట్లు మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులకు కూడా చెప్తా ఉన్నాడనమాట. ఈ మొదటి నెలలో మీ యొక్క జీవితం మారబోతా ఉన్నది. మీ యొక్క జీవితం పరిశుద్ధపరచబడబోతా ఉన్నది. మీరు మారబోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు దీన్ని మొదటి సంవత్సరంగా, మొదటి నెలగా భావించండి అని అంటున్నాడనమాట. కాబట్టి ద రీడెఫినిషన్ ఆఫ్ టైమ్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. 12వ అధ్యాయం 3వ వచనానికి గనక మనం వస్తే, అక్కడ అంటున్నాడు, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను అని అంటున్నాడు అనమాట. ప్రతి ఇంటికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబం కూడా ఒక గొర్రెపిల్లని గాని ఒక మేకపిల్లని గాని తీసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. 5వ వచనంలో కొన్ని లిమిటేషన్స్ పెడుతున్నాడు అనమాట. ఎలాంటిది అని గనక మీరు ఆలోచిస్తే, ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజన పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను అంటూ 6వ వచనంలో నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను అని అంటున్నాడు అనమాట. మగ అని అంటున్నాడు.
ఎందుకంటే ఈ ఆఖరి తీర్పు అనేటువంటిది ఐగుప్తీయుల యొక్క మగ బిడ్డల మీద రాబోతా ఉన్నది. ఐగుప్తీయుల యొక్క జ్యేష్ఠ పుత్రుల మీద రాబోతా ఉన్నది. పుత్రికల మీద కాదు సుమి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఐగుప్తులో ఎవరికైనా ప్రప్రథమంగా ఒక కుమార్తె పుట్టిందనుకోండి. ఆమె జ్యేష్ఠురాలు కాదామె. కాబట్టి ఆమె మొదట పుట్టినా సరే ఆమె చనిపోదు. కానీ రెండవ బిడ్డగా కొడుకు పుట్టాడనుకోండి. వాడు జ్యేష్ఠ పుత్రుడనమాట. ఎందుకంటే పురుషులలో వాడు ప్రప్రథముడు కాబట్టి ఆ కుటుంబంలో పుట్టినోడు. వాడు జ్యేష్ఠుడి కింద లెక్కనమాట. వాడికి మరణం వస్తది. వాడు పుట్టిన లైన్‌లో వాడు రెండోవాడైనా సరే వాడు పురుషుడు కాబట్టి వాడికి మరణం వస్తదనమాట. కాబట్టి ఎవ్రి ఫస్ట్ బోర్న్ మేల్ మీకు దీని ఇండికేషన్ ఎక్కడ అనంటే 13వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఆ మాటని చెప్తాడు చూడండి కావాలంటే. ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును అని అంటాడనమాట. అంటే తొలిచూలు పిల్ల అన్నటువంటి ఈ విషయంలోకి వచ్చేసరికి మగదనమాట. మగవాళ్ళ గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళకి వాళ్ళు ఒకవేళ మొట్టమొదట పుట్టినా సరే వాళ్ళకి మరణం లేదు. మగవాళ్ళకి మాత్రమే. ఐగుప్తులో మగవాళ్ళందరికీ కూడా మరణం ఉంది. నిజానికి చెప్పాలంటే ఇశ్రాయేలులో కూడా మగవాళ్ళందరికీ మరణం ఉంది. కాకపోతే ఇక్కడ జరిగిందేంటంటే ఇశ్రాయేలీల యొక్క మరణాన్ని ఈ గొర్రె పిల్లలు తీసుకుంటున్నాయన్నమాట. ఎవ్రీబడీ హ్యాస్ టు డై బికాస్ ఆఫ్ దేర్ సిన్. ఈ ఆఖరి తీర్పు ఉంది చూసారా? ఈ ఆఖరి తీర్పు ప్రతి ఒక్కరికి రావాల్సిందే. ఎందుకంటే మరణం ఇది. ఇది ఆఖరి జడ్జ్‌మెంట్ అన్నమాట. ద లాస్ట్ జడ్జ్‌మెంట్. ద ఫైనల్ జడ్జ్‌మెంట్ ఈస్ డెత్. లోకంలో కూడా జీవిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా అనేక రకాలైనటువంటి తీర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ద ఫైనల్ జడ్జ్‌మెంట్ ఈస్ డెత్. అదే కదా మరణిస్తారు ఇంకా. కాబట్టి మరణము అనేటువంటిది ప్రతి ఒక్కరికి రావాల్సిందే. అది ఐగుప్తుడైనా సరే, అది ఇశ్రాయేలీయుడైనా సరే. కానీ ఇశ్రాయేలీయుల యొక్క మరణాన్ని గొర్రెపిల్ల తీసుకుంటుంది. ప్రతి జ్యేష్ఠుడికి బదులు ఒక గొర్రెపిల్లని ఇస్తున్నారనమాట. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క మరణానికి గొర్రెపిల్లని ఇస్తా ఉన్నారు. ఐగుప్తీయుడు కూడా ఒకవేళ విశ్వసించి వాడు కూడా ఒకవేళ గొర్రెపిల్లని వాడు బలి అర్పించి వాడు కూడా చేయాల్సినటువంటి పనులన్నీ చేసుండుంటే వాళ్ళు కూడా తప్పించుకున్నారు. వాక్యం తర్వాత చెప్తుంది మనకి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి ప్రొవిజన్ అనమాట ఈ గొర్రెపిల్ల అన్నటువంటిది. నమ్మినటువంటి వాడు ఆ పద్ధతిని ఫాలో అయితే వాడు ఈ మరణం నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ సిస్టమ్ అనమాట. కాబట్టి మగపిల్ల ఎందుకు మగపిల్ల అంటే మగవాళ్లే చనిపోతున్నారు కాబట్టి మగపిల్లగా దానిని మనం భావించవచ్చు. రెండవది ఏమంటున్నాడంటే 6వ వచనంలో చూస్తే ఆ మగపిల్ల ఏడాది మగపిల్ల అవ్వాలి అని అంటాడు. ఏడాది మగపిల్ల అంటున్నాడు. ఏడాది అంటే గొర్రెల యొక్క వయసులో గనక మనం చూస్తే మంచి ప్రైమ్ యూత్‌లో ఉన్నటువంటి గొర్రెలనమాట ఇవి. మంచి బలాన్ని సంపాదించుకున్నటువంటి గొర్రెలనమాట. ఇది మరీ ముసలిది కాదు. తద్వారా బలహీనంగా ఉన్నటువంటి గొర్రెపిల్ల కాదు. అలాగని చెప్పి మరీ యంగ్ కూడా కాదు. ఇన్నోసెంట్‌గా కనిపిస్తా ఉంటది. బలహీనంగా కూడా ఉండదు. కాబట్టి అన్ని రకాలుగా కూడా బలమైనటువంటి మంచి గొర్రెపిల్లనమాట. కాబట్టి అలాంటి గొర్రెపిల్లని ఇవ్వమని అడిగాడనమాట దేవుడు. దీనికి ఒక కారణం ఉంది. ప్రొఫెటిక్‌గా ఆలోచిస్తే అది యేసు ప్రభువుని సూచిస్తుందని చాలామంది చెప్తారు గానీ, ఆ టైంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా సంబంధించిన విధంగా మనం ఆలోచించాలి. అన్ని పనులు దేవుడు ప్రొఫెటిక్‌గానే చేయట్లేదు కదా! అంటే ప్రవచనార్థకంగానే చేయట్లేదు కదా! ఉదాహరణకి ఈ 1 ఇయర్ ఓల్డ్ గొర్రెపిల్లని గనక తీసుకుంటే ఒక సంవత్సరం ఉన్నటువంటి గొర్రెపిల్లలు ఎకనామికల్లీ ఒక కుటుంబానికి చాలా సపోర్ట్ ఇస్తాయి. మగ గొర్రెపిల్లలు ప్రత్యేకించి. ఎందుకంటే మీరు దీన్ని మార్కెట్‌లోకి తీసుకెళ్ళి, సంతలోకి తీసుకెళ్ళి అమ్మాలనుకుంటున్నారనుకోండి. ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ గొర్రెపిల్లలు, మగ గొర్రెపిల్లలు ఎక్కువ ప్రైస్‌తో కొనుక్కోవచ్చు. ఎక్కువ ధరకు అమ్మొచ్చు. కాబట్టి చాలా ప్రాఫిటబుల్ అనమాట. అమ్మాలనుకోవట్లేదు. ఇంట్లోనే ఉంచుకుంటారు. బ్రీడింగ్‌కి వాడొచ్చు దాన్ని. ఎందుకంటే ఈ మగ గొర్రెపిల్ల ఇంకా చాలా పిల్లల్ని పుట్టించగలదు. ఎందుకంటే ఇది ఇంకా రైట్ ఏజ్‌లో ఉందన్నమాట. పిల్లల్ని పుట్టించగలిగేటువంటి స్థితిలో ఉందన్నమాట. కాబట్టి దాన్ని అలా వదిలేసారంటే అది 2 సంవత్సరాలు అయ్యేసరికి 3 సంవత్సరాలకి దాన్ని 10, 20, 30, 40 ఎన్ని పిల్లలు పుడతాయో దాని నుంచి ఒక మంద తయారు చేయొచ్చు. కాబట్టి ఎంతో ఎకనామికల్లీ బెనిఫిషియల్ అనమాట ఈ ఏడాది మగ గొర్రెపిల్ల. ఒక కుటుంబానికి చాలా సపోర్ట్ ఇవ్వగలగదనమాట ఈ ఒక్క మగ గొర్రెపిల్ల. దేవుడు ఆ ఇంపార్టెంట్ మగ గొర్రెపిల్లని దేవుడు ఇచ్చేయమంటున్నాడు. ఏడాది మగపిల్లని. ముసలిదైపోయి, వేస్ట్ అయిపోయి, చచ్చిపోతది ఇంకా రేపో ఎల్లుండో అన్నట్టు ఉన్న గొర్రెపిల్లని కాదు.
అలాగని చెప్పి ఇది బ్రతుకుతాదో బ్రతకదో అని చెప్పి నెలకి నెల 2 నెలలు దాని గురించి ఏమీ తెలియనటువంటి రేపు పొద్దున ఎలా ఉంటుందో తెలియనటువంటి గొర్రెపిల్ల కూడా కాదు. మంచి యవ్వనంలో మంచి రేట్ ఇచ్చేటువంటి, మంచి భవిష్యత్తునిచ్చేటువంటి ఆ ఏడాది మగ గొర్రెపిల్లని తీసుకొని దానిని బలిచ్చేయమంటాడు. తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు 6వ వచనంలో. నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్ల అని అన్నాడు అనమాట. అన్‌బ్లెమిష్డ్ అని అంటున్నాడు. ఏంటి అన్‌బ్లెమిష్డ్ అంటే లేవి కాండంలోనికి గనుక మీరు వెళ్ళారంటే 22వ అధ్యాయంలో మీకు దీని గురించి చెప్తాడనమాట. 22వ అధ్యాయము 20వ వచనం నుంచి చూస్తే అక్కడ చెప్తాడనమాట. ఇరవై ఒకటో వచనం నుంచి చూడండి. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేది ఉండకూడదు. గురుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు అని అంటున్నాడు అనమాట. కళ్ళు పోయినది ఇవ్వకూడదు దేవుడికి. ఎముకలు ఇరిగినది ఇవ్వకూడదు దేవునికి. దానిలో ఏదో డిఫార్మిటీ ఉంటే ఇవ్వకూడదు దేవునికి. వంకరగా ఉంది, లేకపోతే కాలు సరిగ్గా లేదు, చొట్టకాలు ఉంది, లేకపోతే ఇంకేదో తేడా ఉంది, దానిలో ఇవ్వకూడదు దేవునికి. దాని చర్మం మీద ఏమైనా డిసీజ్ ఉంటే, ఏదైనా వ్యాధి ఉంటే ఇవ్వకూడదు దేవునికి. అది ఎక్కడైనా దెబ్బ తగిలి ఉంటే, లేకపోతే కోసుకొని ఉంటే, లేకపోతే ఇంకేదైనా ఉండుంటే ఇవ్వకూడదు దేవునికి. కాబట్టి కండిషన్స్ ఉన్నాయన్నమాట. నిష్కలంకమైనటువంటిది, నిర్దోషమైనటువంటిది అని అంటున్నాడు అనమాట దేవుడు ఇక్కడ. నిర్దోషమైనది అంటే చూడడానికి మీరు దీన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే ద బెస్ట్ గొర్రెపిల్ల అనమాట. ఆ కుటుంబం ఎఫర్ట్ చేయగలిగినటువంటి ద బెస్ట్ గొర్రెపిల్ల. ఇంకా దాంట్లో తేడా లేదు అసలు. కాబట్టి ఇలాంటి దానిని దేవుడు ఇవ్వమని అన్నాడు అనమాట. 3 కండిషన్స్ పెట్టాడు ఇక్కడ. నిర్దోషమైనది, ఏడాదిది, మగ గొర్రెపిల్ల అని. దీనిని బట్టి 3 రకాల ఇంప్లికేషన్స్ ఉన్నాయండి. ఒకటి థియోలాజికల్ ఇంప్లికేషన్, రెండవది ప్రాఫిటిక్ ఇంప్లికేషన్, మూడవది ఇమోషనల్ ఇంప్లికేషన్ అన్నమాట. థియోలాజికల్ ఇంప్లికేషన్ ఏంటి అని అంటే అన్బ్లెమిష్డ్ మేల్ అంటే నిర్దోషమైనటువంటి మగ గొర్రెపిల్ల అని ఎందుకంటున్నాడంటే, నిర్దోషమైనది అని ఎందుకంటున్నాడంటే దేవుని యొక్క పరిశుద్ధతని మీరు రెస్పెక్ట్ చేయండి. దేవునికి అల్లాటప్పది ఇవ్వద్దు, పనికిరానిది ఇవ్వద్దు, కయ్యినులాగా పాడైపోయిన వాటిని ఇవ్వద్దు. దేవునికి ఇస్తా ఉన్నప్పుడు ద బెస్ట్ ఇవ్వండి. కాబట్టి నిర్దోషమైనటువంటి దానిని ఇవ్వండి. రెస్పెక్ట్ గాడ్స్ హోలీనెస్. మగ గొర్రెపిల్ల అని అంటా ఉన్నప్పుడు మొట్టమొదట పుట్టినటువంటి పురుషులందరూ చనిపోతారు కాబట్టి వారికి బదులుగా ఈ మగ గొర్రెపిల్లని ఇవ్వండి. థియోలాజికల్ ఇంప్లికేషన్ అనమాట. ఏడాది గొర్రెపిల్ల అని అంటా ఉన్నప్పుడు దేవుని యొక్క సుపీరియారిటీని జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి ఇవ్వాల్సిన వాటిలో స్వచ్ఛమైనటువంటివి, పనికొచ్చేటువంటివి, అదే కాదు బెస్ట్ ఇవ్వాలి అని కూడా మనకి ఇక్కడ చూపిస్తా ఉందన్నమాట. మరి ప్రాఫిటిక్ ఇంప్లికేషన్ ఏంటి? నిర్దోషమైన గొర్రెపిల్ల యేసు ప్రభు యొక్క నిర్దోషత్వాన్ని సూచిస్తూ ఉంది. ఏడాది గొర్రెపిల్ల యేసు ప్రభు వారి యొక్క యవ్వన వయస్సును సూచిస్తూ ఉంది. మగ గొర్రెపిల్ల యేసు ప్రభు మగవానిగా ఈ లోకంలోనికి వచ్చారు కాబట్టి ప్రాఫిటిక్ ఇంప్లికేషన్ అనమాట. యేసు ప్రభువుని దృష్టిలో పెట్టుకుని దేవుడు ఈ నమూనాని పెట్టాడు అని కూడా మనం అనుకోవచ్చు. థియోలాజికల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి, ప్రాఫిటిక్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. కాదు, మూడవది ఏంటంటే ఇమోషనల్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి దానికి అడిషనల్లీ. ఏంటంటే అతి ప్రాముఖ్యమైనటువంటి, బాగా ధరనిచ్చేటువంటి, బాగా భవిష్యత్తును కాపాడగలిగేటువంటి ఈ గొర్రెపిల్లని మీరు ఇచ్చేయండి. అంటే ఈ గొర్రెపిల్లని ఇస్తా ఉన్నప్పుడు మనసులో కొంచెం కల్మషం ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటూ ఉంటాడు, ఇంత మంచి గొర్రెపిల్లని దేవుడికి బలిచ్చేయాలా, ఇంత మంచి గొర్రెపిల్లని, నాకు ఇంతగా పనికొచ్చేటువంటి గొర్రెపిల్లని నేను బలిచ్చేయాలా అని కొంచెం మనసులో నొచ్చుకుంటాడు అనమాట. కొంచెం నొప్పి వస్తుంది అనమాట. ఇవ్వడం అంత ఈజీ కాదు. దేవుడు ఈజీగా ఉన్నటువంటి విషయాలను ఇవ్వమనండు. ఇస్సాకు లాంటి ఇవ్వమని అడుగుతాడు. కష్టమైనటువంటి వాటిని ఇవ్వాలన్నమాట దేవునికి. అప్పుడు మన సిద్ధపాటు ఎలా ఉందో మనకు తెలుస్తుంది. కాబట్టి దీనిని మనం రిప్రజెంటేషన్ అని అనుకోవచ్చు. దేవుడు దేనిని సాదృశ్యంగా పెడుతున్నాడో, దేనికి సాదృశ్యంగా పెడుతున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ ఇమోషనల్ ఆస్పెక్ట్ ఉంది చూసారా? ఈ ఇమోషనల్ ఆస్పెక్ట్ అన్నటువంటిది నిర్గమకాండం 12:3లో ఉన్నటువంటి మాటలు మీరు చదివినప్పుడు
యాంప్లిఫై అవుతుందన్నమాట, ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే చూడండి, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములో ఈ నెల దశమి నాడు అంటే 10వ రోజు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకుని వెళ్ళను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన యెడల వాడును వాని పొరుగువాడును తాము లెక్క చొప్పున దాన్ని తీసుకుని వెళ్ళను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వారి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. తర్వాత 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను అని అంటున్నాడన్నమాట. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఇక్కడ రిలేషన్‌షిప్ బిల్డ్ చేస్తున్నాడన్నమాట. ఇంకా కష్టం చేస్తున్నాడన్నమాట దేవుడు. ఆల్రెడీ కష్టం, ఎందుకంటే చాలా ఖరీదైనది. చాలా భవిష్యత్తులో మనకి చాలా సపోర్ట్ ఇవ్వగలిగేటువంటి ఈ గొర్రెపిల్ల ఆల్రెడీ కష్టం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దాంతో రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోమని చెప్తున్నాడన్నమాట. రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోమంటున్నాడు. సంబంధం కలిగి ఉండమంటున్నాడు. అంటే ఏంటి? ఎక్కడో మీరు దానిని ఒక గొర్రెలన్నీ ఉండేటువంటి ఒక చోట పెడతారు దాన్ని. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక షెడ్ కట్టుంచారో, లేకపోతే ఒక ఫెన్సేసి ఉంచారో ఏమో తెలీదు గానీ, గొర్రెలన్నీ ఉండే చోట ఒక చోట ఉంచారు. ఆ గొర్రెపిల్ల. అక్కడి నుంచి తీసుకొనొచ్చి దేవుడు ఏం చేయమన్నాడు? మీ ఇంట్లో పెట్టుకోండి అంటున్నాడు. ఇంట్లో ఉంచండి అని అన్నాడు. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకోవలెను. అంటే ఏంటి? ఎక్కడో మందలో ఉన్న గొర్రెపిల్లని తీసుకొనొచ్చి వేరు చేసి మీ ఇంటిలో పెట్టండి అని అర్థం అనమాట. మీ ఇంటిలోనో లేకపోతే ఇంటి బయట మీరు కడతారో ఏం చేస్తారో నాకు తెలీదు గానీ ఇంట్లో ఉంచాలి. కాబట్టి ఈ 4 రోజులు 10వ రోజున తీసుకొనొచ్చి పెట్టుకోవాలి. 14వ తారీఖు దగ్గర దాకా మీ ఇంట్లో ఉంచుకోవాలి. ఈ 4 రోజులు దానితో ఒక రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతుందనమాట. ఏ మనిషికైనా సరే. పిల్లలు దాంతో ఆడటం మొదలు పెడతారనమాట. గొర్రెపిల్ల కదా! సంవత్సరం ఉన్న గొర్రెపిల్ల. మరీ పెద్దది కూడా కాదు. కాబట్టి పిల్లలు దాంతో ఆడడం మొదలు పెడతారు. ఈ 4 రోజులు దానికి మేత మీరే పెట్టాలి. దానికి భోజనం మీరే పెట్టాలి. అది చేసే పిచ్చి చేష్టలన్నిటిని మీరే చూడాలి. ఈ 4 రోజులు కూడా. దానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. వేడిగా ఉందంటే దానికి వేడి రాకుండా చూసుకోవాలి. దాని మీద ఇంకోటేదో పడి దానిని దెబ్బతీయకుండా చూసుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి బలి కదది. కాబట్టి మరలా దానికి ఏమైనా దెబ్బ తగిలితే మళ్ళీ అది యూజ్‌లెస్, బలివ్వలేరు. దానికేమన్నా మళ్ళీ కాలు ఇరిగిందంటే ఇవ్వలేరు. కాబట్టి ఈ 4 రోజులు దాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మొత్తం మీ ధ్యాసంతా దాని మీదే ఉంటది. గంటకెళ్లి చూస్తా ఉంటారు. బానే ఉందా? బానే ఉందా? తింటుందా? సన్నగయిపోతుందా? బక్కగయిపోతుందా? తినట్లేదా? దానికేమన్నా ప్రాబ్లమ్ ఉందా? జాగ్రత్తగా పరిశీలిస్తా ఉంటారనమాట దాన్ని. 4 రోజులు దాంతో ఈ సంబంధం పెట్టుకున్న తర్వాత, అదే మీ ప్రపంచం అన్నట్టు ఉన్న తర్వాత, మీరు ఇంట్లో నుంచి బయటికెళ్తుంటే కనిపిస్తది. మే అంటూ ఉంటది. మీరు ఇంటి లోపలికెళ్తుంటే కనిపిస్తది. మీరు భోజనం చేస్తుంటే కిటికీలోంచి చూస్తే బయట కనిపిస్తా ఉంటది. మీరు ఏ పని చేస్తున్నా సరే సర్దేసుకుంటున్నారు. మూట సర్దేసుకుంటున్నారు బయటికెళ్ళిపోవడానికి. భోజనం చేసేసి ఆహ్, పస్కా తినేసి ఇంకా ఐగుప్తుని వదిలిపెట్టేద్దాం అన్న హడావుడిలో కంగారుగా మొత్తం బట్టలన్నీ సర్దుకుంటున్నారు. ఉన్న సామాన్లన్నీ సర్దేసుకుంటున్నారు. అది మీకు కనిపిస్తా ఉంటదక్కడ. దిస్ ద రిలేషన్‌షిప్ దట్ ఈస్ బీయింగ్ బిల్ట్. 14 రోజు చంపేయాలి. 4 రోజులు పెంచుకున్నటువంటి గొర్రెపిల్లని అకస్మాత్తుగా చంపేయాలి. పిల్లలు ఏడుస్తారేమో దాన్ని చంపేస్తా ఉంటే. వద్దు అని అంటా ఉంటారేమో. అయినా చంపేయాలి. దేవుడు చెప్తా ఉన్నాడనమాట. దేవుడు బిల్డ్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే తనకి ఉన్నటువంటి దేవుడికున్నటువంటి ఆ ఆలోచనని మనం అర్థం చేసుకోవాలంటే వి నీడ్ టు ఫీల్ ఇట్. దే నీడెడ్ టు ఫీల్ ఇట్. వి నీడ్ టు ఫీల్ ఇట్ ఆల్సో. ఎందుకంటే తన ఏకైక కుమారుడిని మనకి దేవుడు ఇచ్చేసాడు. ఆయనని చంపేస్తా ఉన్నప్పుడు దేవునికి కలిగినటువంటి ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలంటే కనీసం ఈ మాత్రమన్నా మనకు తెలియాలన్నమాట. కనీసం ఇంతన్నా సరే వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. నా నిమిత్తము, నా స్వేచ్ఛ నిమిత్తం ఇశ్రాయేలీయులైతే అలాగనుకోవాలి. నేను జీవించాలి అనంటే, నేను మరణించకుండా ఉండాలి అనంటే, నా బదులు ఈ గొర్రెపిల్ల నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, దానిలో ఏ తప్పు లేదు. ఏమి చేయలేదది. దానిలో కళంకం కూడా లేదు. చంపేయడానికి దానిలో ఏమీ లేదు. కానీ అది నిర్దోషమైనటువంటి, యవ్వనమైనటువంటి ఎంతో మంచి గొర్రెపిల్ల, బెనిఫిషియల్ బెస్ట్ గొర్రెపిల్ల నాకున్నటువంటి వాటిలో, నేను బ్రతకాలంటే అది చచ్చిపోవాలి కదా! అని ఇశ్రాయేలీయులు హృదయంలో నొచ్చుకోవాలనమాట. 4 రోజులు దాన్ని చూస్తా ఉన్నప్పుడు, అయ్యో! నా బదులు ఇది చచ్చిపోతుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలనమాట. ఓన్లీ దెన్ విల్ యూ అండర్‌స్టాండ్ హౌ గ్రేట్ ద రిడెంప్షన్ ఈస్. విమోచన అన్నటువంటిది దాని కోసం పెట్టబడినటువంటి ఖర్చును తెలుసుకుంటేనే తప్ప మీరు అర్థం చేసుకోలేరండి. ఇశ్రాయేలీయులకి దేవుడు ఈ నమూనానిచ్చి అర్థం చేసుకోమని చెప్పాడు.
అప్పటికి కూడా వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఎన్ని తప్పులు చేశారో తెలుసు కదా మనకి. ద రిలేషన్‌షిప్. చనిపోయేటువంటి ఆ యొక్క గొర్రెపిల్లతో ఇశ్రాయేలీయులు ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. వాళ్ళ చేతుల్లోనే చనిపోతదది. వాళ్ళ కోసం చనిపోతదది. కానీ దాన్ని చంపేంత వరకు వాళ్ళు పెంచుతున్నారు. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క విషయంలో గూడా అలాగే జరిగింది తెలుసా? 10వ రోజు నీసాన్ అని పిలుస్తా ఉంటారు. ఇప్పుడు పాత నిబంధనలో అబీబు అనేటువంటిది ఇశ్రాయేలీయులు వేరే రాజ్యాల క్రిందకి వెళ్ళేసరికి అబీబు అనేటువంటి నెల కాస్త నీసాన్ అనేటువంటి పేరొచ్చింది. మనం ఏప్రిల్ అని పిలుస్తాం దాన్ని. కాబట్టి మనకింకా మారిపోయింది. కాబట్టి ఇశ్రాయేలీయులు లేకపోతే యేసు ప్రభువారు పస్కా పండుగ సమయంలో 14వ తారీఖున పస్కా పండుగంటే 10వ తారీఖున ఆయన ఆ గాడిద పిల్లనెక్కి ఆయన విజయోత్సాహంతో యెరూషలేములోనికి ప్రవేశించారు. అంటే 10వ తారీఖు నుంచి మీరు మీ దగ్గర ఉంచుకోవాలి అని అన్నట్టు 10వ తారీఖున ఆయన కరెక్ట్‌గా యెరూషలేములోకి ఎంటర్ అయ్యారన్నమాట. 10వ తారీఖున. మీరు గనక మత్తయి సువార్త తీయగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఇన్‌ఫాక్ట్ మత్తయి కానివ్వండి, లేకపోతే లూకా కానివ్వండి ఈ ఇద్దరు కూడా ఈ కాన్సెప్ట్‌ని బాగా రాస్తారు. కానీ మత్తయి కొంచెం డీటెయిల్డ్‌గా రాస్తారు కాబట్టి నేను మత్తయి సువార్త తీస్తున్నాను. మత్తయి 21:1లో యేసుప్రభువారి యొక్క ఈ ప్రయాణం మనకి కనిపిస్తది. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగీకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి అని చెప్తా వచ్చారు. కాబట్టి ఈ ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం అని మనం అంటాం కదా! అది 21వ అధ్యాయంలో ప్రారంభమైంది. 21వ అధ్యాయంలో ప్రారంభమైన తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే దీనికి అంతటికి ఒక స్ట్రక్చర్ ఉంటది కదా! మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం నుంచి ఏం జరిగిందో చూడండి. 23వ వచనం నుంచి చదువుతున్నా. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, "ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చెను" అని అడిగారనమాట. కాబట్టి ఫస్ట్ క్వెషన్ వచ్చింది 21వ అధ్యాయం 23వ వచనంలో. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ప్రధాన యాజకులు, ప్రజల యొక్క పెద్దలు. వీళ్ళు అడిగారనమాట ఫస్ట్ క్వెషన్‌ని. యేసుప్రభువారు దానికి జవాబు చెప్పారు, ఉపమానాలు ఇచ్చారు. ఆ తర్వాత 22వ అధ్యాయంలోకి వెళ్తాం. అదే కాంటెక్స్‌లో ఉన్నాం మనం ఇంకా. 22వ అధ్యాయంలోకి వెళ్తే 15వ వచనం నుంచి చూడండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెని ఆలోచన చేయుచు, "బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యంగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు, మోమాటం లేనివాడిని ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా?" అని ఇంకో ప్రశ్న అడిగారనమాట. సెకండ్ క్వెషన్ అడిగారనమాట. ఎవరిప్పుడు అడిగింది? పరిసయ్యులు వచ్చి అడిగారనమాట. ఓకే. 22వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి చూస్తే, పునరుద్ధానము లేదని చెప్పి సద్దూకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, "బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలని మోషే చెప్పెను. కాబట్టి ఎవరిది ఈ భార్య ఎవరిదవుతది?" అని ఒక ప్రశ్న వచ్చింది కదా! పునరుద్ధానం లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళొచ్చి ఒక ప్రశ్న అడిగారనమాట. 22వ అధ్యాయం 23వ వచనం నుంచి 33వ వచనం వరకు ఈ సంభాషణ జరుగుతది. 34వ వచనంలో ఆయన సద్దూకయ్యుల నోరు మూయించునని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, "బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?" అని అడిగారు. 4 ప్రశ్నలు చూస్తా ఉన్నాం మనం. 4 ప్రశ్నలు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. నలుగురు రకాలైనటువంటి వ్యక్తులు. ప్రధాన యాజకులు వచ్చారు, ప్రజలలో పెద్దలు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, సద్దూకయ్యులు కూడా వచ్చారు. కాబట్టి వీళ్ళంతా వచ్చి యేసుప్రభుని 4 ప్రశ్నలు అడిగారనమాట. మత్తయి ఏం రాస్తాడంటే ఫస్ట్ ప్రశ్న కాంటెక్స్ట్ అయిపోయిన వెంటనే 21వ అధ్యాయము 46వ వచనానికి గనుక మీరు వెళ్ళారంటే అక్కడ అంటాడు మత్తయి, ఆయనను ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమను గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయం చూచుండ్రి గాని జనులందరూ ఆయనను ప్రవక్తని ఎంచిరి గనుక వారికి భయపడిరి. కాబట్టి మొదటి ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? భయం. యేసుప్రభుని ఏదో రకంగా హాని చేసేయాలి అనుకున్నారు కానీ
ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ప్రజలు ప్రవక్తలు అనుకుంటున్నారు కాబట్టి భయం వేసింది వాళ్ళకి. మరి రెండో ప్రశ్న అయిపోయిన తర్వాత ఏంటి? 22 అధ్యాయం 22 వచనం చూస్తే ఎవరికి పన్నివ్వాలన్నటువంటిది. వారి ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారనమాట. అంటే బదులు ఇవ్వలేకపోయారు. ఆ ప్రశ్నకి యేసుప్రభు వారు ఇచ్చినటువంటి ఆ జవాబుకి వాళ్ళు ఇంకొక జవాబు చెప్పలేకపోయారు. మరి తర్వాత పరిసయ్యులు, తర్వాత సద్దూకయ్యులు వచ్చి ఈ పునరుద్ధానం ఉందా లేదా అని అడిగినప్పుడు ఏం జరిగింది? 33వ వచనం చూస్తే, జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని అని అంటున్నాడు అనమాట. సద్దూకయ్యుల యొక్క నోరు మూయించేశారంట యేసుప్రభు వారు. కాబట్టి వాళ్ళు కూడా ఒక జవాబు చెప్పలేకపోయారు అనమాట యేసుప్రభు వారికి. తిరిగి చెప్పలేకపోయారు, నువ్వు తప్పు చేసావు, లేకపోతే నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పలేకపోయారు. 22వ అధ్యాయం 46వ వచనం చూస్తే, ఎవడునూ మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు అని ఎండ్ చేస్తున్నాడు అన్నమాట. కాంటెక్స్ట్ ఎందుకు రాస్తున్నాడు తెలుసా ఇదంతా కూడా? 10వ రోజున యెరూషలేములోనికి ప్రవేశించిన యేసు ప్రభు ఇశ్రాయెల్లో ఉన్నటువంటి అతి గొప్ప, అతి మేధావులైనటువంటి, మత ఛాందస్సు కలిగినటువంటి అథారిటేటివ్ పీపుల్, ప్రధాన యాజకులు, లేకపోతే ప్రజలలో ఉన్నటువంటి పెద్దలు, లేకపోతే పరిసయ్యులు, లేకపోతే సద్దూకయ్యులు, వీరంతా ద బిగ్గెస్ట్ గ్రూప్స్, అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీల్లో. వీరంతా కూడా యేసు ప్రభువుని ప్రశ్నలేసి శోధించారనమాట. ఆయనలో ఏ తప్పు కనుక్కోలేకపోయారనమాట, ఏ పొరపాటు కనుక్కోలేకపోయారనమాట. అందుకనే చివరికి యేసు ప్రభువుకి బదులు చెప్పడం మానేశారు, ప్రశ్నలేయడం మానేశారు. బికాస్ దే ఫౌండ్ హిమ్ టు బి ప్యూర్, అన్బ్లెమిష్డ్, నిర్దోషమైనటువంటి వ్యక్తిగా వాళ్ళు గమనించారనమాట. 10వ రోజున వాళ్ళు తెచ్చారు యెరూషలేములోనికి, లేకపోతే యేసుప్రభు వచ్చారు యెరూషలేములోకి. 14వ రోజు వరకు ప్రతి వ్యక్తి చేత పరీక్షించబడ్డాడు ఆయన. నిర్దోషిగా ఆయన నిరూపించబడ్డారు. ప్రియులారా, కాబట్టి ప్రవచనార్థకంగా కూడా ఇది పనికొస్తా ఉందన్నమాట. ఈ 4 రోజుల యొక్క ప్రశ్నలలో యేసుప్రభుతో మాట్లాడుతున్నటువంటి ఆ విధానాలు వాళ్ళు మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారి గురించి ఎన్ని విషయాలు తెలుసో వాళ్ళకి మనం గనక గమనించామంటే, వాళ్ళు యేసుప్రభుని బొత్తిగా తెలియనటువంటి వ్యక్తులు కాదు సుమి. ఎందుకంటే వాళ్ళు ప్రశ్న అడుగుతా ఉన్నప్పుడు చాలా చక్కగా ప్రశ్న అడుగుతా ఉన్నారు వాళ్ళు. 22వ అధ్యాయంలో గనక మనం ఇందాక చూసిన మాటని మరలా చదివితే, నీవు సత్యవంతుడివే అండి, 16వ వచనం. నువ్వు సత్యవంతుడు అని అంటున్నారు. దేవుని మార్గమును సత్యముగా బోధిస్తున్నావు అని అంటున్నారు. ఎవరిని లక్ష్య పెట్టవు అని అంటున్నారు. మొహమాటం లేనివాడు అని అంటున్నారు. కాబట్టి యేసుప్రభు గురించి ఎన్ని విషయాలు తెలిసాయో చూడండి వాళ్ళకి. ఎంత మంచి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు, కానీ నిజంగా విశ్వసించట్లేదు ఆ విషయాలు వాళ్ళు. ప్రియరా, ఒక సంబంధం ఏర్పరచుకోవాల్సినటువంటి ఈ సమయంలో వాళ్ళు యేసుప్రభుని దూరంగా తోసేస్తున్నారు అన్నమాట. కాబట్టి యేసుప్రభు కూడా ఇలాగే పరీక్షించబడ్డారు. ఎలా అయితే అక్కడ ఆ యొక్క గొర్రెపిల్ల లేకపోతే మేకపిల్ల పరీక్షించబడిందో 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు యేసుప్రభు వారు కూడా అలాగే పరీక్షించబడ్డారు. దాంతో ఆపేయట్లేదు దేవుడు. 8వ వచనం నుంచి ఒక రిచువల్ కూడా ఇస్తున్నాడు అనమాట. ఏం చేయాలి కరెక్ట్గా అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇలా ఆచరించాలి మీరు అని చెప్తా ఉన్నాడు. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దానిని తినవలెను అనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. వారు తినాలంట. వారంటే ఎవరు? ఎవరైతే బలిచ్చారో, ఏ కుటుంబీకులైతే బలినిచ్చారో వారు తినాలంట. లేవీకాండం 6వ అధ్యాయం 25వ వచనం చూస్తే 25, 26 వచనాల్లో అక్కడ చక్కటి ఒక హింట్ ఇస్తాడు అనమాట. నీవు అహరోనునకును అతని సంతతి వారికి ఇలాగ ఆజ్ఞాపించు, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలను, అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దానిని తినవలెను అని అంటాడు అన్నమాట. ఏ యాజకుడైనా ఒకవేళ పాప పరిహారార్థ బలి ఇచ్చాడు అని అంటే ఆ యాజకుడు దానిని తినాలన్నమాట. ఎందుకు? బై ఈటింగ్ ఇట్
హీ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దట్ రిడెంప్టివ్ ప్లాన్. ఆ పాప పరిహారార్థం యొక్క భాగం అవుతాడు అనమాట తినుట వలన. బలలో ఎందుకు పాలు పుంపులు పొందుతాం మనం? అది మూఢనమ్మకం కాదు అది. ఎందుకంటే ఈ ఆచారం అనమాట అది. ఆ ఆచారాన్ని మనం క్యారీ చేస్తున్నాం అనమాట. ఆ రిచువల్ని మనం క్యారీ చేస్తున్నాం అనమాట. యేసు ప్రభు యొక్క శరీరాన్ని మనం తినటం వలన మనము యాజకులం కాబట్టి, మారుమనసు పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా యాజకుడు కాబట్టి, బలి ఇచ్చినటువంటి వ్యక్తులుగా మనమే బలి ఇచ్చాం యేసు ప్రభుని. మన కోసమని మనమే బలిచ్చుకున్నాం యేసు ప్రభుని ఆ రకంగా చూస్తే. కాబట్టి మనము యాజకులుగా ఆ బలి ఇవ్వబడినటువంటి ఆ యొక్క మాంసమును మనం తిన్నప్పుడు వి బికమ్ అ పార్ట్ ఆఫ్ దట్. ఆ బలి పశువుతోటి మనం కూడా భాగమైపోతాం అనమాట. కాబట్టి యేసు ప్రభుతో భాగమవుతాం అనమాట. ఇట్స్ ఎ రిప్రజెంటేషన్ దట్ గాడ్ హెస్ డన్. పాత నిబంధన నుంచి కంటిన్యూ అవుతా వస్తుంది అనమాట. కాబట్టి అందుకనే యాజకుడు పాప పరిహారార్థ బలి తినాలి. అలాగే పస్కా పశువును వధించినటువంటి వ్యక్తులు ఈ పస్కా భోజనాన్ని చేయాలి. దేవుడు అక్కడ ఖచ్చితంగా కండిషన్ ఇచ్చాడు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ పస్కా భోజనాన్ని వాళ్ళు స్వీకరించారో అప్పుడు దే బికమ్ అ పార్ట్ ఆఫ్ దట్. ఆ బలిలో వాళ్ళు భాగస్థులు అయిపోయారు అనమాట. దే టేకెన్ అ పార్ట్ ఇన్ దట్ సాక్రిఫైస్. ఆ యొక్క బలిలో వాళ్ళు కూడా భాగస్థులయ్యారు అనమాట. వాళ్ళ స్వామ్యం కూడా ఉందన్నమాట. వారు కూడా ఆ బలితో పాటు కలిసిపోయారు అనమాట. అందుకనే మనం బలలో కూడా పాలుబొంపులు పొందుతాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే దానిని చంపారో వాళ్ళు దానిని తినాలి. తర్వాత ఏమంటున్నాడు చూసారంటే మీరు విచిత్రంగా దేవుడు అగ్ని చేత కాల్చబడిన మాంసంను తినాలి అని చెప్తున్నాడు. 9వ వచనం, దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరమును అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. అంటే ఏంటి? నీళ్లతో వండద్దు, గ్రేవీలాగా చేసుకోవద్దు. డైరెక్ట్గా కట్టెల మీద పెట్టి దాన్ని కాల్చాలి. చుట్టూ తిప్పుతూ కాలుస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ బార్బిక్యూ అని పిలుస్తాం కదా. కాబట్టి బార్బిక్యూ చేయాలన్నమాట, రోస్ట్ చేయాలన్నమాట దాన్ని. అంతేగాని ఉడికించకూడదు. పైగా ఏమంటున్నాడు? ముక్కలు కొయ్యకూడదు అని అంటున్నాడు. ఫుల్గా తలతో పాటు, బాడీతో పాటు, దాని లోపల ఉన్నటువంటి అంతరం మొత్తం అలా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నప్పుడు దానిని ఒక్క రక్తం మాత్రమే తినకూడదు కాబట్టి రక్తం అంతా తీసేయాలి. కానీ మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నప్పుడు దానిని రోస్ట్ చేయాలి అని చెప్తున్నాడు. కొంచెం ఇమాజిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ సీన్ని. ఒక గొర్రెపిల్ల ఉంది, ఈ సైజు ఉంటుంది సుమారుగా. ఈ సైజు ఉన్నటువంటి ఒక గొర్రెపిల్లని ఇంటిలో ఎలా ఆబ్వియస్లీ కాల్చలేరు. ఇంటి లోపల 4 గోడల మధ్యలో దాన్ని కాల్చలేరు. ఎందుకంటే అది కాలుతా ఉన్నప్పుడు వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటిలో కాల్చలేరు. అంత పొగ, అంత ఇది ఇంట్లో చేయలేరు. బయట కూర్చుంటారు. బయట కూర్చొని చేస్తారు ఈ రోస్టింగ్ అంతా కూడా. ప్రతి కుటుంబంలో కూడా, ఇప్పుడు మీరు పెద్దాపురంలో ఉన్నారు కాబట్టి మీ ఇంటి చుట్టూ అందరూ ఇశ్రాయేలీలను ఊహించుకోండి ఒకసారి. అందరూ ఇంటి బయట కూర్చొని గొర్రెపిల్లలను కరుస్తూ ఉన్నారు. ఆ సీన్ ఇమాజిన్ చేసుకోండి. సో ఒక్కసారి ఇప్పటి వరకు సంబరాలు లేనటువంటి ఇశ్రాయేలులో ఒకసారిగా సంబరాలు వచ్చేటువంటి వాతావరణం వచ్చింది అనమాట. ఎందుకంటే ఈ రోస్టింగ్ అన్న ప్రాసెస్ ఉంది చూసారా, ఇది చాలా కష్టమైనటువంటి ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ముక్కల కింద కోసేసి గిన్నెలో వేసేసి వండేయడం అంటే ఈజీ. మటన్ కాబట్టి కొంచెం టైం పడుతుందేమో బాగా ఉడకడానికి, కానీ ఈజీ. కానీ ఫుల్ మటన్ని ముక్కలు కొయ్యకుండా అలాగే దాన్ని రోస్ట్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? అందరూ బయట కూర్చొని ఉన్నారనమాట. కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఏం జరుగుతుందో ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఏం చేస్తాడో దేవుడిని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అందరూ బయటే ఉన్నారు. పండగ వాతావరణం వచ్చేసిందనమాట. ఎవరిళ్ళలో వాళ్ళు లేరు. దే ఆర్ డూయింగ్ దిస్ యాజ్ అ కమ్యూనిటీ. ఒక్కొక్కళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంది కానీ ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటట్టు చేసుకుంటా ఉన్నారనమాట ఈ పనులన్నీ కూడా. సడన్గా ఒక సంబరం వచ్చిందనమాట. ఫుల్ సైజ్డ్ ల్యాంబ్స్ని, ఫుల్గా ఉన్నటువంటి ఈ గొర్రెపిల్లని తినే అలవాటు లేదు వాళ్ళకి. ఎందుకంటే కష్టం. అంత టైం తీసుకొని వాళ్ళు ఇలాగా లగ్జూరియస్‌గా తినడం. కానీ ఇప్పుడు తింటున్నారనమాట. ఒకసారి వాళ్ళ యొక్క పరిస్థితి దేవుడు మార్చాడు. కానీ ఏమంటున్నాడో చూడండి. దాన్ని ఎలా తినాలంట? లగ్జూరియస్‌గా తినమని అన్నాడు. అంటే రోస్ట్ చేసుకొని తినమని అన్నాడు. ఉడికించుకొని కాకుండా. చే పొంగని రొట్టెలతో
చేదు కూరలతో తినమని అంటాడు అనమాట. 2 చెప్తా ఉన్నాడు. బిటర్ హెర్బ్స్ అంటే చేదు కూరలు. ఎందుకు చేదు కూరలు? ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళకున్నటువంటి చేదు పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోకూడదు. దేవుడిస్తున్నటువంటి స్వాతంత్రాన్ని, దేవుడిస్తున్నటువంటి లగ్జరీని చూడండి. కానీ పాత జీవితాన్ని మర్చిపోకూడదు. ద బిటర్ హెర్బ్స్, ఈ పాత లేకపోతే ఈ చేదు కూరలు వారి యొక్క చేదు జ్ఞాపకాలను చూపిస్తున్నాయన్నమాట. వారు ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమపడ్డారో ఐగుప్తీయుల యొక్క చేతిలో దానిని సూచిస్తా ఉన్నాయన్నమాట. తర్వాత పొంగని రొట్టెలు అని అంటున్నాడు. పొంగని రొట్టెలు అంటే అర్థం ఏంటంటే దానిలో పులుపు కలపలేదన్నమాట. కాబట్టి కాల్చిన వెంటనే పొంగవన్నమాట. ఫ్లాట్‌గా ఉంటాయి. పులుపు కలిస్తే కొంచెం పొంగుతాయి రొట్టెలు. ఇవి ఫ్లాట్‌గా ఉండిపోతాయి అన్నమాట. ఫ్రెష్‌గా అప్పటికప్పుడే చేసేసి వెంటనే తినేయాలన్నమాట. తొందరగా ఎళ్ళిపోవాలన్నటువంటి ఈ దినాన్ని కూడా సూచిస్తా ఉందన్నమాట. పాత జీవితాన్ని చూపిస్తా ఉన్నాయి. ఇప్పటిని కూడా చూపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ అన్‌లెవెన్డ్ బ్రెడ్ ఇది ఉంది చూసారా? ఈ రొట్టె ఇప్పటికిప్పుడే చేసుకొని తినేయాలి. అర్జెంట్‌గా జరిగిపోవాలన్నమాట. కాబట్టి గతాన్ని సూచిస్తా ఉన్నాయి బిటర్ హెర్బ్స్ ఈ చేదు కూరలు. ఈనాటిని సూచిస్తా ఉన్నాయి ఈ పొంగని రొట్టెలు. వాళ్ళు తినే విధానము 9వ వచనం కాదు. 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి అని అంటున్నారు. నడుము కట్టుకోవాలంట, చెప్పులేసుకోవాలంట, త్వరపడతా దానిని తినాలంట. కర్రలు చేతపట్టుకోవాలంట, త్వరపడతా దానిని తినాలంట. అంటే ఎక్సైటెడ్‌గా రాబోయేటువంటి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. అంటే తినేసి ఇంక బయలుదేరిపోవాలి ఐగుప్తు నుంచి. బీ అర్జెంట్ రాబోయే భవిష్యత్తు అన్నమాట. కాబట్టి దేవుడు చెప్తాడన్నమాట. హావ్ ఎ ఫుల్ కాన్షియస్‌నెస్ ఆఫ్ ద టైమ్. మీరు ఐగుప్తులో జీవించినటువంటి ఆ యొక్క దుర్భరమైనటువంటి, భయంకరమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈనాడు మీకు జరుగుతున్నటువంటి ఈ విమోచనను, ఇప్పటికిప్పుడే జరుగుతున్నటువంటి ఈ కార్యాలని గమనించండి. ఇట్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. భవిష్యత్తులో రాబోయేటువంటి అద్భుతమైనటువంటి కార్యాల కోసం తొందరపడండి. అవి కూడా మీ జీవితంలో భాగాలు కానున్నాయి. కాబట్టి దేవుడు ఈ అద్భుతమైనటువంటి ఒక నమూనాని వాళ్ళకిచ్చాడనమాట. ఇంకొక మాట మీరు గమనించారంటే, దేర్ ఈస్ కేర్ ఇన్ ప్రిపరేషన్ బట్ హేస్ట్ ఇన్ కన్జంప్షన్. అంటే 10వ తారీఖునే గొర్రె పిల్లని తెచ్చుకొని పెట్టుకోవాలి ఇంట్లో. 14వ తారీఖు వరకు ఉంచుకోవాలి దాన్ని ఇంట్లో. 14వ తారీఖున త్వరగా ఉడికించేసి తినేయకుండా దాన్ని రోస్ట్ చేయాలి. టైం పడతది. 2 గంటలు పట్టొచ్చు, 3 గంటలు పట్టొచ్చు. కానీ తినే టైంకొచ్చేసరికి త్వరగా తినేయాలి. ఏం చెప్తా ఉందో తెలుసా? ద ప్రిపరేషన్ టేక్స్ టైమ్, ద కన్జంప్షన్ డస్ నాట్. అంటే సిద్ధపరచడానికి చాలా సమయం పడతది. భుజించడానికి సమయం పట్టదు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను కూడా మీరు ఆలోచిస్తే, ఆయన భూమి యొక్క పునాదులు వేయబడక మునుపు నుంచే వధింపబడినటువంటి గొర్రెపిల్లగా యేసు ప్రభువుని నియమించారు. మన టైంలో చూసుకుంటే ఆదాము సృష్టించబడినప్పటి నుంచి ఇప్పుడు యేసుప్రభు వారి రాకడ వరకు సుమారు 4000 సంవత్సరాలు కనీసం మినిమం. అంత సమయం పట్టిందనమాట. ఆదాము యొక్క సమయం నుంచి ఇప్పటి వరకు 4000 సంవత్సరాలు. కనీసం అంతకుముందే దేవుడు ఆయన సిద్ధపరిచారు. కానీ కనీసం 4000 సంవత్సరాలు పట్టింది. దేనికి? ప్రిపరేషన్‌కి. ఆ బలి ఇవ్వడానికి. దానికోసం ప్రతీదీ ఏర్పరిచి తీసుకొని రావడానికి. కానీ రక్షణ క్షణంలో వచ్చింది మనకి. నేను పాపిని గ్రహించి నా జీవితాన్ని యేసుప్రభువుకి అర్పించినప్పుడు, ఆయన నా పాపాల నిమిత్తం చనిపోయారన్నటువంటి విషయం నేను గ్రహించినప్పుడు, నన్ను క్షమించు ప్రభా, నేను యథార్థంగా ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు, ఆయనని నా ప్రభువుగా నేను స్వీకరించినప్పుడు, రక్షణ క్షణికంలో వచ్చింది నాకు. గంటలు పట్టలే. నా జీవితం అంతా పట్టలే రక్షణ రావడం కోసం. ద ప్రిపరేషన్ టేక్స్ టైమ్. ద కన్జంప్షన్ హ్యాపెన్స్ ఫాస్ట్. దేవుని యొక్క రక్షణ ప్రణాళికని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ రాత్రి దేవుని యొక్క దూత వస్తాడంట.
ఆ దూత 12వ వచనం చూస్తే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం ముందు సంచరించి ఐగుప్తు దేశం మందలి మనుషులలోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఏ రక్తము? ముందు చెప్పాడు దేవుడు. ద్వారబంధముల మీద 7వ వచనంలో చెప్తా వచ్చాడు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొని వెళ్ళను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాని దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మెల మీదను పై కమ్మెల మీదను చల్లి అంటున్నాడు అనమాట. ఏ గృహంలో తింటారో ఆ గృహంలోనే ఇంటి ద్వారబంధానికి 2 కమ్మీలకి ఇలా చల్లండి, ద్వార గడపకు కూడా ఇలా చల్లండి, ఇలా చల్లండి, మొత్తం అంతా కూడా చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఆ రక్తం ఎక్కడైతే కనిపించిందో దేవుడికి, ఆ ఇంట్లోకి నేను ప్రవేశించను. ఇంకా మిగతా ఇంట్లోకి నేను వెళ్తా. ఈడు మంచోడా కాదా అని దేవుడు చూడట్లే. వీడు అన్ని రోజుల వరకు దేవుని వెంబడించాడా లేదా అని దేవుడు చూడట్లే. వీడు అబద్ధాలు చెప్తున్నాడా, మోసాలు చేస్తున్నాడా దేవుడు చూడట్లే. ఏం చూస్తున్నాడు దేవుడు? ఓన్లీ హిస్ ఫెయిత్. వాడు విని ద్వారబంధం మీద పూసుకున్నాడంటే వాడికి రక్షణ. అది ఐగుప్తుడైనా సరే. ఐగుప్తుల్లో చాలా మంది అలా పూసుకొని వాళ్ళు రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఎవరైనా సరే, ఎనీబడి. వాడికి యోగ్యత ఉన్నా యోగ్యత లేకపోయినా, యోగ్యత అనేటువంటిది అసలు క్వశ్చన్లోకి రావట్లే. అసలు ప్రశ్న కాదు యోగ్యత అనేటువంటిది. కాబట్టి పౌలు లాంటి వాడు కూడా అనగలిగాడు అనమాట. పాపులలో ప్రధానుడైనటువంటి నేను అని అంటున్నాడు అనమాట. పౌలు కూడా ప్రధాన పాపి అయినటువంటి పౌలు గారిని కూడా రక్షించాడు దేవుడు. భయంకరమైనటువంటి పాపాలు చేసినటువంటి వ్యక్తుల్ని దేవుడు రక్షించగలడు. దానికి సామర్థ్యుడు, దానికి సిద్ధపడి ఉన్నాడు అనమాట. ఒకటి ఏంటంటే, ఆ రక్తాన్ని స్వీకరిస్తున్నావా లేదా అన్నటువంటిది మాత్రమే ప్రశ్న. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో మీరు అనేక ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వచ్చు. మీ క్లాసుల్లో చదువుతూ ఉన్నప్పుడు, మీ టీచర్లు అడుగుతూ ఉన్నప్పుడు, మీ బాస్లు అడుగుతూ ఉన్నప్పుడు, మీ ఉద్యోగాల్లో లేకపోతే మీ స్నేహితులు అడుగుతూ ఉన్నప్పుడు రకరకాల ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వచ్చు. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ వరల్డ్ ఏంటంటే, యేసు ప్రభు యొక్క రక్తాన్ని స్వీకరించావా లేదా? ఆ ప్రశ్నకి కనుక జవాబు లేకపోతే, లేదు, నో అని కనుక చెప్పావంటే, దట్ ఈస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ నో. ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి నో, వద్దు, లేదు అన్నటువంటి ఆ జవాబు ఏంటంటే యేసు ప్రభుకి నో అని చెప్పడం అనమాట. ఎందుకంటే నువ్వు పోగొట్టుకుంటుంది డబ్బులలో విలువ కట్టలేవు. నువ్వు పోగొట్టుకుంటుంది నీవే పోగొట్టేసుకుంటున్నావు. నీ ఆత్మని పోగొట్టేసుకుంటున్నావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభువుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే, దేవుడు సంవత్సరాలు పట్టింది ఆయనకి తన కుమారుణ్ణి మీకోసమని సిద్ధపరిచి పంపించడం కోసమని. సరైనటువంటి సమయాన్ని చూశాడు, సరైనటువంటి పద్ధతులను చూశాడు, సరైనటువంటి పరిస్థితిని చూశాడు. దేవుడు వేచి ఉన్నాడు, దీర్ఘశాంతంతో వేచి ఉన్నాడు. తన కుమారుని పంపించాడు మీకోసమని. ఆ కుమారుడు తన సర్వమును మీకోసమని ధారపోశాడు. తాను శిలువ మీద అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణంలో ఆయన రక్తంలో ఆఖరి బొట్టు వరకు కూడా మీకోసమని చిందించాడు. రక్షణ అనేటువంటిది క్షణంలో రావచ్చు మీకు. ది ఓన్లీ థింగ్ దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ దట్ ఈస్ దట్ డెసిషన్. యేసు ప్రభు నా కోసం ఇది చేశారు అన్నటువంటి ఆ రియలైజేషన్ మీకు ఉంటే దానిని వాయిదా వేయకండి సుమి. వాయిదా వేయొద్దు. ఈ రోజు కాదు రేపు పూసుకుంటాను అనడానికి టైం లేదు అక్కడ. వాయిదా వేసే అవకాశం ఇవ్వలేదు దేవుడు. కాబట్టి నేడు అన్న టైం ఉన్నప్పుడే, నేడు అన్నది మీ జీవితంలో ఉండగానే రక్షణ కోసం సిద్ధపడండి. ప్రభువుని మీ స్వంత జీవితాల్లోకి ఆహ్వానించండి. ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలని మీరు గమనించండి. మీకోసం ఒక నిష్కళంకమైనటువంటి జీవితాన్ని జీవించారు ఆయన. మీకోసమని సబ్స్టిట్యూట్గా
మీ స్థానంలో మరణించారు ఆయన. కాబట్టి ఆయనని మీరు ఆహ్వానించండి. మీ జీవితం మారుతుంది. వచ్చే విషయాలు మరుసటిసారి మనం కలిసినప్పుడు ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. పరిశుద్ధుడైన దేవా